రెడ్డి గారు చెప్పాడా 5గురితో ఇల్లు 10 మందితో ఇల్లు అని? ఎందుకు భయం అని అడుగుతున్నా. అంటే మీ మనసుకు మీకు తెలుసు, ప్రజల్లో తిరుగుబాటు మొదలైపోయింది, ప్రజలు తిరగబడుతున్నారు. ఇవాళ సహజంగా ఏమవుతుందంటే మాస్గా ప్రజలు ప్రభావితం అవుతారు. లోపల కడుపు మంట ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కానీ 10 మంది కూడితే కానీ ద్వేషాన్ని బయట పెట్టుకుంటాకి రాలేడు, 11వ కింద చేరతాడు. అంటే వీళ్ళ ప్రభుత్వం మీద ఎవరికైతే కసి ఉందో, కక్ష ఉందో, వీళ్ళ మీద కోపం ఉందో, వీళ్ళని రాజకీయంగా చితగ్గొట్టేయాలని చెప్పని కాసు కూర్చున్నారో వాళ్ళందరూ జగన్ గారు రాగానే రోడ్డు ఎక్కేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రతి చోట జనానికి ధైర్యం వచ్చేస్తుంది, మా మీద వ్యతిరేకతని వెళ్ళగక్కటానికి ధైర్యం వచ్చేస్తుంది ప్రజల్లో అనేటువంటి భయం దుడుకు తప్పితే ఏముందని అడుగుతున్నా. ఇవాళ ఏంటి అంటే నోటీస్ చూడండి, అసలు ఎంత విచిత్రం అంటే వీళ్ళ పాపం. చిన్న చిన్న వాళ్ళకి నోటీసులు అంటే బెదిరిస్తాకి. దీన్ని ఏం చేశారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీకి ఒక నోటీస్ ఇచ్చారు. జైలు దగ్గర 10 మంది కంటే ఎక్కువ 11వ ఎవడన్నా కనపడితే నిన్ను లోపలేస్తాం. చంద్రశేఖర్ ఆయన పోగేసుకొస్తాడా? పాపం ఆడమనిషి మొగళ్లపల్లి కామాక్షిదేవి నెల్లూరు, ఆవిడికి నోటీస్ ఇస్తారు. ఎన్నింటికి తెలుసా నోటీసు? ఆడకూతురు అని కూడా లేదు. ఇంటి కిందకు వస్తాడు, ఇంటి కిందకు వచ్చి కాల్ చేస్తాడు. రెహమాన్ 2 టౌన్ ఎస్ఐ వాట్సాప్ కాల్ చేస్తాడు. అర్ధరాత్రి 1:26 అనుకుంటా 17 సెకండ్ల పాటు మాట్లాడాడు. మేము ఇంటి కింద ఉన్నాను, తలుపు తీయమని. అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామాక్షిదేవి, ఆవిడికి 1:26 తెల్లారుజామున 1:26 ఫోన్ చేసి తలుపు తీ, ఇంట్లోంచి బయటికి రా, నీకు నోటీస్ ఇవ్వటానికి వచ్చానని. ఏం పోయే కాలం ఇదే అని అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి. పోయే కాలం కాదా ఇది? తలుపు తీస్తే నోటీస్ ఇచ్చి ఫోటో దిగుతాడు. రాత్రి 1:30 ఆడ మనిషికి, కార్పొరేటర్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్. ఎస్కే మస్తాన్, తండ్రి పేరు భాషా, ఇతనికి అంతే నోటీసు. ఈ అర్ధరాత్రి తెల్లారుజామున నోటీసులు. ఇంకా సూర్యుడు లెగల, మంచమేంచి లేపి లాగు మీద ఉన్నాడు చూడండి, నోటీసు. ఏదో తామ్రపత్రం ఇస్తున్నట్టు ఇంటికి వచ్చి. చల్లా శరత్, ఇతనికి నోటీసు. ఇట్లా మా భాష సన్ ఆఫ్ మన్సూర్ సాహెబ్. అసలు నెల్లూరులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లో దాదాపుగా 40% మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఏరేరి ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉందా, జగన్ ఫోటో ఉందా, వాట్సాప్ స్టేటస్ ఏంటి, ఇట్లా మొత్తం ఎతికి అందరికీ నోటీసులు ఇస్తున్నారు. చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కాగితాలు ఖర్చు కూడా ఎవరు, పోలీసులు ఎవరినో ఒకటి కొట్టి ఈ కాగితాలు కొనుక్కోవాలి. మొత్తం ఇన్ని నోటీసులు అంటే అసలు మామూలుగా చెప్పండి. నెల్లూరు జిల్లాలో 40% మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారంటే సుమారుగా కనపడిన ప్రతోడికి ఇంట్లో జగన్ ఫోటో ఉన్నా, ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉన్నా, ఫోన్లో జగన్ ఫోటో స్టేటస్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి ఫోటో స్టేటస్ ఉన్నా, ప్రతోడు నోటీస్. నువ్వు వచ్చావా, రోడ్డు ఎక్కావా, లోపలేస్తాం. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు 1947కు ముందున్నటువంటి బ్రిటిష్ వాడికి ఈ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి తేడా ఏముందని అడుగుతున్నా.
ఆపగలిగాడా బ్రిటిష్ వాడు అని అడుగుతున్నాను. గాంధీ గారు వస్తే రోడ్డు ఎక్కకూడదంటే, లేదా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటేనో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటేనో, లేదు జలైన్ వాలాబాగ్లో తలుపులేసి కాల్చేస్తే తెల్లారి ఎవడన్నా ఆగాడా అని అడుగుతున్నాను. తెల్లారి ఎవడన్నా ఆగాడా? జైళ్లలో మగ్గదీస్తే, అండమాన్ పంపిస్తే జైలుకి ఆగాడా ఎవడన్నా? తండ్రి వెళ్తే కొడుకు వచ్చాడు రోడ్డు మీదకి. మీ కర్మ కూడా అంతే. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి, బ్రిటిష్ పాలకులకి ఏ కర్మ పట్టిందో అంటే, జనం రోడ్డు మీదకి వస్తే తిరుగుబాటు ఎగసి పడుతుంది అని భయంతో లాఠీలతో, కాకి చొక్కాలతో, అరెస్టులతో, తోటాలతో అణగదొక్కాలకునేటువంటి ప్రజాగ్రహాన్ని ఆనాడు బ్రిటిష్ వల్ల, పాలకుల వల్ల అవ్వలేదు. నేడు ఈ కూటమి పాలకుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని, ఆయన మీద జనానికి ఉన్నటువంటి ప్రేమని, లేదా మీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని అణగదొక్కటం మీ తరం కాదనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. సార్, తురకా కిషోర్ అనే అతను ఒక ఒడ్డెర కులానికి సంబంధించినటువంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు. ఎదుగుతున్నటువంటి, అంటే బండరాళ్ళు కొట్టి కొండల్ని పిండి చేసి తద్వారా చెమటోటి రక్తాన్ని చెమటగా మార్చి బతికేటువంటి సామాన్య కులంలో ఒకటైన ఒడ్డెర కులంలో పుట్టి రాజకీయంగా ప్రజల మన్ననలు పొందుతూ ఎదుగుతున్నటువంటి ఒక తురకా కిషోర్ అనే అతను ఒక ఒడ్డెర కులంలో అప్కమింగ్ పొలిటీషియను. అతను మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఎవడయా అంటే, విజయవాడ నుంచి ఒక ఇద్దరు ఆకురౌడీలు మాచర్లు వెళ్ళి తొడగొట్టి, మేము వచ్చాం ఎవడొస్తాడో రండి అని రెచ్చగొడితే ఏదో పరిణామాలు జరుగుతాయి. అందరూ కూర్చోరు కదా. ఎవడో ఒకడో అరం ఉంటారు తిరగబడేవాడు. ఆ రోజు జరిగిన పరిణామాలు అయితే ఇవాళ ఇన్ని కేసులు పెట్టి, కేసు మీద కేసు పెట్టి, అంటే అతను మర్డర్లు చేసేవాడు మీ దాంట్లో పుడితే, మీ పార్టీలో పడితే పర్లా, మీ సభ్యత్వం తీసుకుంటే పర్లా, ఎన్ని మర్డర్లు చేసేసినా పర్లా. ఇవాళ ఒక చిన్న కులంలో